రాజేష్ గారు అంటే సార్లు మీరు సువార్తకి వెళ్తున్నప్పుడు మీరు ఒకటి గమనిస్తున్నారు, పోలీసులు వచ్చి ఏమన్నారంటే సువార్త ఆపేయండి తమ్ముడు ఇక్కడ చేయొద్దు అని చెప్పేస్తున్నారు. ఆర్టికల్ 25-26 చాలా క్లారిటీగా భారత రాజ్యాంగంలో ప్రకటించుకునే హక్కు ఇచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ గా తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ 100% తెలుసు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ్యాన్ని అణచివేయడం కోసం ఈ అధికారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఇటువంటి దాడులు చేస్తారు. ఈ మధ్య కాలంలో మా వెస్ట్ గోదావరి పెనుమండ్ర దగ్గర ఓడూరు అనేటువంటి విలేజ్ ఉంది. ఇద్దరు సేవకులు వారి పరిచర్య వారు చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళని అటకాయించే సైకిల్ అది తన్నేసేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మైక్ కూడా లాగేసుకుని కొంచెం ఇబ్బంది పెట్టారు. అయితే మా ఏపీ సిపిఎం మా ప్రెసిడెంట్ గారు, నేను అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో మాట్లాడి వాళ్ళందరి మీద కేసు కట్టామండి, ఎఫ్ఐఆర్ చేశారండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ దాడులు అన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ముఖ్యమంత్రి అన్నారు, కానీ అసలు ఆయన క్రిస్టియన్ పక్షాన్ని ఏ రోజు కూడా మాట్లాడలేదు. స్టాంప్ అయితే పడింది కానీ ఆయన క్రిస్టియన్ల ముఖ్యమంత్రి కాదండి. ప్రవీణ్ ప్రకాష్ గారు చనిపోయినప్పుడు చనిపోయిన చోట కన్నా సరే వెళ్ళి ఉండవలసింది, ప్రవీణ్ గారు ఇంటికి వెళ్ళినా సరే పలకరించవలసి. ఆ రెండు ఏమీ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ దళిత క్రిస్టియన్ని ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప ఏమీ చేసింది లేదు. క్రిస్టియన్ మనసులో పెట్టుకునేవాడు అయితే క్రిస్టియన్స్ కోసం ఒక జీవో తీసుకురావాలి. ప్రత్యేకమైన జీవో అక్కర్లేదండి. ఆర్టికల్ 25-26 అదొక్కటి పాటిస్తే అదే ఆర్టికల్ 25-26 అనేది ఆయన ఒక పాటించి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన హుకుం జారీ చేస్తే ఈ రోజు క్రైస్తవ్యానికి ఎంతో ఉపయోగపడింది. కానీ